అక్షరం ఒక మాట అయితే అమ్మ, అక్షరం ఒక ఓర్పు అయితే వనిత, అక్షరం ఒక అద్భుతం అయితే స్త్రీ. తల్లిదండ్రులు ఒక్క ఆడపిల్లే బరువనుకుంటూ ఉంటే ఏకంగా 80 మంది ఆడపిల్లల్ని చేరదీసి పెంచి పెద్ద చేస్తూ ప్రయోజకుల్ని చేస్తున్న వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఆడపిల్లని చేరదీద్దాం, చదివిద్దాం, చేయూతనిద్దాం అనే సత్సంకల్పంతో 450 మంది చిన్నారులకు విద్యాబుద్ధులందిస్తూ 80 మంది అనాథలైన అమ్మాయిలకి ఆశ్రయమిచ్చి అమ్మా నాన్నలుగా మారి ఆప్యాయతను పంచుతున్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ లాంటి మహోన్నతమైన సంస్థ గురించి ఒక్కసారి మీరు మనసుతో చూడాలి, మానవత్వంతో ఆలోచించాలి. శ్రీమతి విజయలక్ష్మి ఈ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ స్థాపకురాలు. ఆనాడు ఏ బిడ్డ కష్టం చూసి ఈ తల్లి మనస్సు చెలించిందో కాని ఈనాడు ఎందరో అభాగ్యులకు అమ్మగా నిలిచింది. 2004 డిసెంబర్లో సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అది స్థాపించటానికి ముందు నేను ఒక మామూలు గృహిణిని. నేను ఫేస్ చేసిన కొన్ని అనుభవాల వల్ల ఏమీ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి అన్న థాట్ నాకు మైండ్లోకి వచ్చి ఇది స్థాపించడం జరిగింది. కాకపోతే నేను అప్పట్లో ఒక 5 అమ్మాయిలకి నేను సొంతంగా చదువు చెప్పిద్దాము అనుకున్నాను. వాళ్ళతో మొదలుపెట్టి నేను వాళ్ళని కాలేజెస్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా ప్యాథటిక్ కండిషన్లో ఉన్న అమ్మాయిలు నన్ను అప్రోచ్ అవ్వటం జరిగి నాకు ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అన్నది, అసలు ఎలా నడపాలి అన్నది అర్థం కాక నేను ఇంకొంతమంది సేమ్ మెంటల్ వేవ్ లెంత్ ఉన్న లేడీస్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు స్వరాజ్యలక్ష్మి గారు, జానకి, ప్రమీల అని ఒక రకంగా ఇది పిల్లలు చేసుకున్న అదృష్టమేమో, మంచి టీమ్ మెంబర్స్ దొరికారు. ఈ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థలో అన్ని వయసుల మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మాకు 80 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ 80 మంది కూడా నర్సరీ నుంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు చదువుకుంటున్నారు. వీళ్లంతా ఇక్కడ ఎంతో క్రమశిక్షణతో పెరుగుతున్నారు. అక్క, చెల్లి అని పిలుచుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ప్రతి పనిలో వీళ్లకు అవగాహన ఉంది, అలవాటు ఉంది. ఇక్కడ ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. అందరి కోసం కలిసి పనిచేస్తారు. గుమ్మం ముందు ముగ్గు వేయడం మొదలు వంట పని దాకా ప్రతి పని కలిసే చేస్తారు. అందరికీ కొసరి వడ్డిస్తారు. పిల్లలకు ఈవినింగ్ ట్యూషన్స్ కూడా వీళ్లే చెప్తారు. ఈ సిఎస్ఎస్లో స్కూల్ టాపర్స్ ఉన్నారు, అలాగే కాలేజ్ టాపర్స్ ఉన్నారు. నా పేరు మల్లిక. నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటర్ కంప్లీట్ చేశాను 86%తో. అండ్ నేను ఇంకా మా కాలేజీలో టాపర్గా కూడా వచ్చాను. నాకు మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మ నాకు చెప్పారు, నువ్వు సీఏ చేస్తే బాగుంటుంది నీకని. నేను కూడా సరే అని చెప్పేసి అన్నాను.
ప్రజెంట్లీ నేను హార్టికల్చర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నర్సింగ్కి రిలేటెడ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫ్యూచర్లో నర్సుగా అయ్యి సేవ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్. మేము పొద్దున్నే 5 గంటలకు లేచి యోగా చేస్తాము. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ స్టడీ అవర్లో కూర్చుంటారు పిల్లలు. మార్నింగ్ 7 o'clock బ్యాచ్ ఒకటి, 7:30కి, 8కి ఇలా 3 బ్యాచెస్గా మేము కాలేజ్ టైమింగ్స్ని బట్టి వెళ్తుంటాము. ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి చిన్నారికి బాధాకరమైన బ్రతుకుంది. నా పేరు దివ్య, వీళ్ళిద్దరు మా సిస్టర్స్. మాది చెన్నై. మా డాడీ చనిపోయాక 3 monthsలో మా మమ్మీ కూడా చనిపోయింది. మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాం. మేము గర్ల్స్ అవ్వడం వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేసాం. నేను మమ్మీ డాడీ లేదని దిగులుగా ఉండేదాన్ని. కాకపోతే విజయలక్ష్మి అమ్మ ఇంకా మా ఆంటీ వాళ్ళందరూ కలిసి మాకు ఆ దిగులన్నీ పోగొట్టారు. ఇంకా అక్క వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఎడ్యుకేషన్లో కూడా. ఇలా మా ముగ్గురికి ఎంత అండగా ఉన్న సిఎస్ఎస్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. ఎవరు లేకపోతే మా పిన్ని వచ్చి సిఎస్ఎస్లో జాయిన్ చేసింది. అమ్మ వారు మంచిగానే చూసుకుంటున్నారు, మంచిగానే చదువుకుంటున్నారు. మా నాన్న జాండీస్ వచ్చి చనిపోయారు. తర్వాత మా చెల్లి పుట్టి 11 days తర్వాత మా మమ్మీ జాండీస్ వచ్చి చనిపోయారు. ఇక్కడ సిఎస్ఎస్కి వచ్చినాక మా అమ్మ వాళ్ళు మమ్మల్ని బాగా చదివిస్తున్నారు. నేను ఇప్పుడు 6th class, మా చెల్లి 2nd class. థ్యాంక్స్ సిఎస్ఎస్. ఆశ్రమానికి సంబంధించిన అకౌంట్స్ మెయింటెనెన్స్ అన్నీ కూడా ఈ అమ్మాయిలే చూసుకుంటారు. ఒక్క ఎడ్యుకేషన్లోనే కాక ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. సెకండ్ క్లాస్ చదువుతున్న అమ్మాయిలు ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నారో, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎందరో దాతలు సహాయం చేశారు. వారి సహాయాన్ని మరువక గుర్తుగా శిలాఫలకం మీద రాసుకుని భద్రంగా దాచుకున్నారు. ఆశ్రమ నిర్మాణం పూర్తవడానికి తన వంతుగా ఎక్కువ సహాయం చేసిన శ్రీమతి శోభా తుమ్మలగారి పేరును శోభా హోమ్గా ఆశ్రమానికి పేరు పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సంవత్సరంలో ఒక్కసారి ఏ ఫ్యామిలీ అయినా సరే ఒక 2,500 రూపాయలు ఇస్తే మేము వాటితో ఒక 80 మంది అమ్మాయిలకి, ఒక 20 మంది లేడీస్కి ఒక పూట భోజనం ఖర్చు అన్నమాట. అదొక్కటి మేము ఎవరినైనా సరే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఒక స్కూల్ గోయింగ్ గర్ల్ని చదివించడానికి 6,200 రూపాయలు అవుతుంది. అలాగే ఒక అమ్మాయి స్పాన్సరింగ్ సంవత్సరానికి 30,000 రూపాయలు. ఏ ఆర్గనైజేషన్కైనా కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా అవసరము. అది కార్పస్ ఫండ్తోనే వస్తుంది. సో ఆ కార్పస్ ఫండ్ కోసం మేము శాశ్వత అన్నదానం అని చెప్పేసి ఒక 30,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇష్టమైన వారి పేరు మీద మేము ఫిక్స్డ్ వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో మేము ఒక పూట అయ్యే ఖర్చు జరుపుతూ ఉంటామన్నమాట. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ నుండి ఎందరో అమ్మాయిలు బయటకు వెళ్లి చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నర్సరీ నుండి 5th క్లాస్ వరకు చదువుతున్న చిన్నారులకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా విద్యనందిస్తున్నారు. 450 మంది ఆడపిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. మా యొక్క రెండవ ప్రాజెక్టు ఇంతవరకు అనాథ బాలికల్ని మా దగ్గర చేర్చుకొని పెట్టుకుంటున్న మేము రెండో ప్రాజెక్టుగా ఒక స్కూల్ని, ఫ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించాము. ఈ చుట్టుపక్కల చాలా వరకు ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటున్నారు.
వాళ్ళల్లో బంజారా కాలనీ, అంబేద్కర్ కాలనీ ఇలాంటి కొన్ని కాలనీస్లో స్కూల్ మొహం తెలియని తల్లిదండ్రుల్ని కొంతవరకు మేము మోటివేట్ చేసి విద్య అనేది ఎంత ఆవశ్యకమో వాళ్ళకి తెలియజేసి ఈరోజు మా స్కూల్ 5th క్లాస్ దాకా నడుస్తుంది. అందులో ప్రస్తుతం 450 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ 1 క్లాస్ చొప్పున 10th వరకు పెంచుదామని మా ఉద్దేశము. ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేసిన మానవతావాది శ్రీ నిమ్మగడ్డ విజయసారథి గారు. అందుకే విజయసారథి గారి అమ్మగారైన శ్రీమతి నిమ్మగడ్డ ఆనందమ్మ గారి పేరును ఈ స్కూల్కి నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్ గర్ల్స్ స్కూల్గా పెట్టి నడుపుతున్నారు. ఈ స్కూల్ నందు ప్రతి క్లాస్కి ఒక దాత ఉన్నారు. క్లాస్లో 40 మంది విద్యార్థినులు ఉంటే ఆ 40 మంది చిన్నారులకు 1 సంవత్సరానికి విద్యకయ్యే ఖర్చును ఒక్కొక్క దాత అందిస్తున్నారు. అందుకే ఆ దాతల పేర్లను బ్లాక్ బోర్డ్ దగ్గర పెట్టి దాతల విలువను, విద్యాదానం గొప్పతనాన్ని పిల్లలకు తెలిసేలా చేస్తున్నారు. ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం సంస్థ కార్యనిర్వాహకులు పడుతున్న తపన, ఆరాటం చూసి వీళ్లు కూడా అంతే అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈ పిల్లలంతా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. కంప్యూటర్ గురించి వీళ్లకు అవగాహన కల్పిస్తూ చక్కని పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేగాక ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో గొప్ప ప్రతిభను కనబర్చేలా తీర్చిదిద్దుతున్నారు. స్వయం శక్తి ద్వారా షెల్టర్ లేని ఆడవాళ్లకు షెల్టర్ కల్పించారు. మాకు మీడియాలో వచ్చినప్పుడల్లా లేడీస్ ఏ ఆధారం లేకుండా ఇద్దరిద్దరు ఆడపిల్లలతోటి, లేకపోతే ఆ లేడీ ఒక రోడ్డు మీద నిలబడి పోయే స్టేజ్, ఆమె ఏమీ చేయలేక ఎలా బతకాలో తెలియక ఉండే అమ్మాయి మాకు మేమేం చేయాలో తెలియటం లేదు అంటూ మాకు ఫోన్ చేస్తారు. ఈ మహిళలు ఎవరి కాళ్ళ మీద వాళ్లు నిలబడేలా తయారు చేస్తున్నారు. అంతేగాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా తీర్చిదిద్దుతున్నారు. లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ కొన్ని స్టార్ట్ చేశాము. టైలరింగ్, క్యాటరింగ్, బొటిక్, మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్, బ్లాక్ ప్రింట్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాము. ఈ స్వయం శక్తి గృహాన్ని డొనేట్ చేసిన దాతలు డాక్టర్ శ్రీమతి లక్ష్మీ గంగా మరియు ఆమె భర్త గారైన డాక్టర్ శ్రీ గంగా చౌదరి గారు. స్వయం శక్తిలో శిక్షణ తీసుకున్న ఎందరో మహిళలు బయటకు వెళ్లి ఎన్నో ఉపాధి రంగాలలో రాణిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు వాళ్ల ప్రతిభకు గుర్తింపుగా సర్టిఫికేట్స్ అందజేస్తుంది సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్. వేటపాలెంలో ఒక సీనియర్ సిటిజన్స్ కోసం, అంటే వృద్ధ మహిళల కోసం అని చెప్పి మేము ఒక డే కేర్ సెంటర్ని స్టార్ట్ చేసాము. అది ఎలాగంటే దాని ముఖ్య ఉద్దేశము మా దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లల్లో తల్లి తండ్రి లేని వాళ్ళు, ఇంకా తాతయ్యో బామ్మో కూడా లేనటువంటి పూర్తిగా నిరాశ్రయులైనటువంటి చిన్నపిల్లలు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకు కూడా వేసవికాలం సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్న కోరిక, ఆ బాధ చూసి అదొక చిన్న సమ్మర్ క్యాంప్గా దాన్ని స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరము వెకేషన్కి ఈ పిల్లలందరూ సమ్మర్ క్యాంప్ వెళ్తారు. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ మేము వేసవి సెలవుల్లో వస్తుంటాము. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిక్నిక్ లాగా వేటపాలెం వచ్చాము. వృద్ధులకు తోడు నీడ సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ అందిస్తున్న మరో సేవే డే కేర్ ఫర్ ఎల్డర్లీ ఉమెన్. గుంటూరు జిల్లాలో వేటపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా నిర్మించినదే ఈ ఆశ్రమం. వృద్ధుల ఆశ్రమానికి తమవంతు సహాయం అందించిన వారు వసుధా ఫౌండేషన్. కుటుంబ ఆదరణ కరువై నిర్భాగ్యులుగా మిగిలిన 20 మంది వృద్ధులకు ఈ ఆశ్రమం అండగా నిలిచింది. చుట్టుపక్కల గ్రామాలలో ఎందరో వృద్ధులు ఉదయం వేళ ఈ ఆశ్రమానికి వస్తారు. పాత్రలు శుభ్రంగా కడుక్కుంటారు, స్వయంగా వంట చేసుకుంటారు. అందరూ కలిసి కబుర్లాడుకుంటూ భోజనం చేస్తారు, పరిసరాలను శుభ్రపరుచుకుంటారు. ఆశ్రమాన్ని అందమైన పొదరిల్లులా ఉంచుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ప్రశాంతంగా, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఒక కాలక్షేపం అనేది వాళ్ళకి జరుగుతుంది. ఒకే వయసు వాళ్ళు ఒక చోట ఉండటం వల్ల కూడా
ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకోవటము, ఒక చోట ఉండటము, అలా ఉండటం వల్ల కూడా వాళ్ళ హెల్త్ కొంచెం బాగుపడుతుంది. వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ మెడిసిన్స్ ఉంచుతున్నాము, ఇవి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళ జీవన విధానం ఇక్కడ ఆహ్లాదంగా సంతోషంగా సాగిపోతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఏ ఒక్కరి వల్లనో అవ్వండి, ఇది ఒక టీమ్ వర్క్ అన్నమాట, కలెక్టివ్ ఎఫర్ట్. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఉంది అంటే మేము నలుగురమే కాకుండా మా వెనకాల కనిపించని దాతలు, కనిపించని హెల్పింగ్ హ్యాండ్స్ చాలామంది ఉన్నారు. సహాయం చెయ్యాలంటే వెనుక కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. కోటి కన్నా విలువైన మంచి మనసుంటే చాలు. ఆ మనసే కోటి మందికి సహాయపడేలా చేస్తుంది. ఆడపిల్ల జీవించాలి, చదవాలి, ఎదగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని కాపాడుతున్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థకి చేదోడుగా నిలవాలి. దాతలు సంప్రదించవలసిన చిరునామా: సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్, హౌస్ నెంబర్ 1-10/2, 1-10/3, ప్లాట్ నెంబర్ 53, మమతానగర్ కాలనీ, నాగోల్ 500068. ఫోన్ నెంబర్స్ +91 98854 72959. ఈమెయిల్ vemuri.vl2012@gmail.com. వెబ్సైట్ cssvision.org.